హరి, నీ స్టైల్‌లో సింపుల్‌గా ఎక్కువ హడావిడి లేకుండా ఒక మంచి పలావ్ చేసి పెట్టవా? నా స్టైల్ కాదులే గాని పావని, నువ్వు రెగ్యులర్ గా చేసే పలవే చేస్తాను, కాకపోతే కొద్దిగా వెరైటీగా చేస్తాను. సరే హరి. ముందు శుభ్రం చేసుకున్న కోడి మాంసంలో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కామెంట్స్ లో ఉన్న గ్రీన్ కలర్ పేస్ట్, పెరుగు, పసుపు, ఉప్పు, గరం మసాలా, చికెన్ మసాలా వేసి మొత్తం అంతా బాగా కలుపుకొని ఎంత వీలైతే అంత సేపు పక్కన పెట్టండి. మినిమం అరగంట అయినా పెట్టండి. తర్వాత పొయ్యి వెలిగించి స్టైల్ గా బిర్యానీ హండి పెట్టి కొద్దిగా నూనె నెయ్యి వేసి బిర్యానీ సరుకులతో పాటు జీడిపప్పు కూడా వేసి గుర్తు పెట్టుకోండి, ఉల్లిపాయలు ఇలా పొడుగ్గా మాత్రమే కోసుకుంటే బాగుంటది. ఉల్లిపాయలు వేసుకొని మంచి రంగు వచ్చిన తర్వాత అండి, ఇందాక మనం మ్యారినేట్ చేసుకున్న గ్రీన్ చికెన్ కూడా వేసేయాలండి. ముందు ముందు అసలైంది వేయాలి, అదైతే అస్సలు మిస్ అవ్వకండి. చూసారా, చికెన్ అయితే ఒక 50% అయితే ఉడికిపోయిందండి. చికెన్ ఇలా ఉడకంగానే మీరు కనీసం తక్కువలో తక్కువ ఒక అరగంట అయినా నానబెట్టుకున్న బాస్మతి బియ్యం కూడా వేసేయాలండి. మొత్తం అంతా అడిగి నుంచి బాగా కలిపి ఇందాక అసలైంది వేయాలని చెప్పాను కదా, అది ఇప్పుడు బయటికి తీయాలండి. బియ్యం వేసిన తర్వాత ఎసరికాయ నీళ్లు లేకుండా మంచి లేత కొబ్బరి నుంచి తీసిన కొబ్బరి పాలు అయితే వేసుకోండి. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. మరి పాలు వేసిన వెంటనే టేస్ట్ సరిపడగా ఉప్పు కూడా వేసుకోండి. సేమ్ ప్రాసెస్ కుక్కర్ లో కూడా చేయొచ్చండి. చూసారా, ఈజీగా మా పావని అడిగిన గ్రీన్ కోడి మాంసం పలవ అయితే రెడీ అయిపోయిందండి. పావని, ఇంతకీ టేస్ట్ ఎలా ఉంది? ఎక్కువ మసాలాలు లేకుండా కొబ్బరి పాలు ఫ్లేవర్‌తో అద్దిరిపోయింది హరి. అదండి మ్యాటర్. ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. అలాగే వెళ్తూ వెళ్తూ లైక్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి.